డాక్టర్ ఎండిఎంజర్. నేను కొన్ని 10th పరీక్షకు సంబంధించిన కొన్ని ట్రిక్స్ చెప్పబోతున్నాను. అవి ఒకసారి బోర్డు మీద చూడండి. మనము 360 రోజులు సంవత్సరం మొత్తంలో చదివినటువంటి అంశాలన్నీ అన్ని సబ్జెక్టులు మన గురువులు మనకు అన్ని మేలుకోలు నేర్పుతా ఉన్నారు. చదివిందంతా మనం 3 గంటల్లో పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు ఎన్ని రోజులు చదివినాం అనేది ఇంపార్టెంట్ కాదు. మనం 3 గంటల్లో మన ఫలితం నిలబోతుంది. కనుక గురువులు చెప్పినటువంటి కొన్ని పాయింట్స్ పాటిస్తూ మనము పరీక్ష తయారు కావాల్సి ఉంటుంది. అందుచేత మీరు ఏం చేయాలంటే నిద్రను పూర్తిగా తీసుకోవాలి. 6 లేదా 7 గంటలు నిద్రపోవాలి. మరియు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అనవసరమైనటువంటి తిండి తిని మనం ఎలాంటి ఇబ్బందులకు గురి కాకూడదు. అలాగే 5 గంటల నుంచి రాత్రి 11 గంటలకు చదవాలి. మీరు ఏ సబ్జెక్ట్ అయితే వెనుకబడి ఉన్నారో ఏ అంశంలో అయితే వెనుకబడి ఉన్నారో దాన్ని మరొకసారి రివ్యూ చేసుకోవాలి. రివ్యూ చేసుకొని మీకు మీరే ఒకసారి రాయడం ప్రాక్టీస్ చేయాలి. ఎక్కడ వెనుకబడి ఉన్నారో దాన్ని మీరు పాటించాల్సి ఉంటుంది. అందుచేత ఏ సబ్జెక్ట్ అయితే వెనుకబడి ఉన్నారో ఆ సబ్జెక్ట్లో మీరు మళ్ళీ రివ్యూ చేసుకోవాలి. మళ్ళీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ గతంలో చెప్పినటువంటి ప్రశ్న పత్రాలు తీసుకోవాలి. మోడల్ పేపర్స్ తీసుకొని ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎక్కడ మార్కులు తక్కువ వస్తున్నాయో చూసుకొని వాటిని కూడా చెక్ చేసుకోవాలి. అలా ముందుకు వెళ్తూ ఉండాలి. అంతేకాదు మానసికంగా దృఢంగా ఉండాలి. నిద్ర లేని అస్సలు ఉండకూడదు. టెన్షన్ ఫ్రీ ఇవన్నీ పాటించాలి. టెన్షన్ తీసుకుంటే సబ్జెక్ట్ పోతుంది. టెన్షన్ తీసుకోవద్దు. ఫ్రీగా ఉండాలి అంటే మనం మానసికంగా గట్టిగా ఉండాలి, దృఢంగా ఉండాలి. నిద్ర పుష్కలంగా పోవాలి. నిద్రపోయిన తర్వాత అనవసరమైనటువంటి బిర్యానీలు తినకూడదు. మాంసాహారాలు భుజించకూడదు. ఓన్లీ కూరగాయలు తినాలి, పండ్లు మాత్రమే తినాలి. వాటిని ఒక టైం టేబుల్ అనేది మనం ఫిక్స్ చేసుకోవాలి. రోజు ఎన్ని గంటలు చదువుతున్నాం, ఏ సబ్జెక్ట్ ఎప్పుడెప్పుడు చదవాలనేటువంటి ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకొని ఆ సమయం ప్రకారం మనము చదవాలి, చేయాలి, ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి ఎగ్జామ్ రాసినంత వరకు. అంతవరకు ఒక వ్యక్తి అయితే మీకు ఏమైనా డౌట్ ఉన్నప్పుడు మన గురువులను సూచనలు సలహాలు అడగవచ్చు. సూచనలు సలహాలు అడిగి మనం ఎక్కడైతే ఎన్నుకున్నామో అక్కడ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. మళ్ళీ ఆ సబ్జెక్ట్ని సాధన చేయాలి. అంతేకాకుండా ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంటి నుంచి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఆధారబాధ చేయకూడదు. అక్కడ మనం 360 రోజులు చదివింది ఒక ఎత్తు అయితే ఆ 3 గంటలు ఒక ఎత్తు. కనీసం ఒక 15 నిమిషాలు క్వశ్చన్ పేపర్ చదవాలి. క్వశ్చన్ పేపరు ఒక 15 నిమిషాలు చదవాలి. ఆ చదివిన తర్వాత మనం ఎక్కడైతే మనకు తెలిసిన చదివినట్లయితే అప్పుడే గుర్తుకొస్తాయి ఆన్సర్స్. అక్కడ ఏం చేయాలి, ఒక పద్ధతి ప్రకారము ఆ క్వశ్చన్ని చదవాలి, ఆన్సర్ షీట్ని సిద్ధం చేసుకోవాలి. అట్లాగే మార్జిన్ వదలాలి. అట్లా సెక్షన్స్ మెన్షన్ చేయాలి, ప్రశ్న నెంబరు క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేయాలి, ఆన్సర్ రాస్తూ పోవాలి. కానీ ఒక పేజీ అనేది ఇంకో సగం పేజీ అయిన తర్వాత దాన్ని కంటిన్యూ రాయకూడదు. ఆ క్వశ్చన్ కంప్లీట్ చేసి మళ్ళీ పేజ్ టర్న్ చేయాలి. అలా రాసుకుంటూ పోతూ అన్ని గురువుల సలహాలు తీసుకుంటూ మీరందరూ 10కు 10 జీపీఏ సాధించాలని నేను కోరుకుంటున్నా. అంతేకాదు తెలుగులోకి వస్తే తెలుగు సబ్జెక్ట్ వచ్చేసరికి అయితే పద్యాలు మొదటి లెసన్ 3వ లెసన్ కనుక పర్ఫెక్ట్ పద్యాలు చదివితే మీకు 20 మార్కులు మీ చేతిలో ఉన్నట్టే. ఎందుకంటే ఒక పద్యం నుంచి ఇంచుమించు 5 మార్కులు, ఇంకో పద్యం నుంచి 10 మార్కులు, అంటే 2 మార్కులు. ఒక పద్యం నుంచి 2 మార్కులు 5 క్వశ్చన్ ఇస్తాడు. ఒక పద్యం నుంచి ఒక భావం 5 మార్కులు, అంటే 15 మార్కులు. పరిచిత గద్యం అపరిచిత పద్యం నుంచి అవి ఒక 5 మార్కులు, అంటే 20 మార్కులు మీకు ఇక్కడే ఉన్నాయి. అంతేకాదు 3 ఫస్ట్ కైపర్చాలకు వెళ్ళి 3 లెంబులకి ఏదో ఒక కైపర్చం వస్తుంది. ఆ కైపర్చానికి 5 మార్కులు ఉంటుంది లేదా 4 మార్కులు ఉంటుంది. అంతేకాకుండా స్వీరచనటువంటి ప్రశ్నలు 4 మార్కులు వస్తాయి. మళ్ళీ 7 మార్క్స్లో ఏంటంటే ఉపవాసం నుంచి శ్రీరాముని యొక్క గుణగణాలు అడగవచ్చు 7 మార్కుల్లో. అంతేకాకుండా మీకు పాంప్లెంట్ అంటే తెలుసు, పేపర్లలో చిన్న పెడుతుంటారు అడ్వర్టైజ్కి. ఆ పాంప్లెంట్ కావచ్చు. మళ్ళీ ఇంటర్వ్యూ తెలుగులో పరిపుచ్చ లేదా ప్రశ్నావళి అంటారు. పరిపుచ్చ అంటారు, ప్రశ్నావళి కూడా అంటారు ఇంటర్వ్యూని. అది 7 మార్కులు. అంతే. మళ్ళీ ఇంకొకటి స్నేహితుడికి లేక వివాహయాత్రలకు సంబంధించి కానీ, లేకపోతే మీ యొక్క బడిలో జరిగినటువంటి ఒక క్రికెటర్ ఇంటర్వ్యూ గురించి రాయాలి, ఇంకో రకంగా ఏదైనా గురించి లెటర్ వచ్చినప్పుడు లెటర్ రాయాలి. దాంట్లో చెప్పిన విధంగా స్టెప్స్ ఫాలో కావాలి. దానికి కూడా 7 మార్కులు ఉంటాయి. మళ్ళీ ఒకటి చర్చ, సంభాషణ, ఇద్దరి మధ్యన ఉన్నటువంటి సంభాషణ, అది కూడా ఒకటి పక్కా వస్తుంది. ఒకరు రాజు రాము ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో సంభాషణ రూపంలో మీరు కలిసి ఒక 10 క్వశ్చన్స్
10 రాస్తే మ్యాటరు దాంట్లో ఫుల్ మార్క్స్ పడే అవకాశం ఉంటుంది. అందుచేత ఇక్కడ చెప్పినటువంటి అంశాలన్నిటిని మీరు పూర్తిగా విని సంసిద్ధులు కావాలి. ఖచ్చితంగా నా యొక్క త్రిపుల్ ఎడ్యుకేషన్ అకాడమీని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, దీన్ని ఆదరించండి. ధన్యవాదాలు.